Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. Today in this video we are going to learn some useful English sentences which we use in our daily life. Actually we are going to learn these English sentences through Telugu. So first look at those Telugu sentences. Here are some examples. నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. నేను ఉండగలిగినంత కామ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను ఉండగలిగినంత కామ్గా ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను చేయగలిగినంత క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను. నేను చేయగలిగినంత క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను. నేను చేయగలిగినంత సపోర్ట్ను ప్రాజెక్టుకు చేస్తాను. నేను చేయగలిగినంత సపోర్ట్ను ప్రాజెక్టుకు చేస్తాను. నేను చదవగలిగినంతగా పరీక్షల కోసం చదివాను. నేను చదవగలిగినంతగా పరీక్షల కోసం చదివాను. These are the sentences that we are going to translate from Telugu into English. I will tell you everything how to translate and what the grammatical rules are. Before starting this lesson, there is a small reminder. తారీఖు నుండి స్పోకెన్ ఇంగ్లీష్ జూమ్ క్లాసులు మొదలవుతున్నాయి. మొదటి బ్యాచ్ ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. రెండవ బ్యాచ్ సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల వరకు. క్లాసులు బేసిక్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. మీకు తెలుగు తెలిస్తే చాలు, తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో మేము నేర్పిస్తాము. ప్రతి క్లాస్కు మెటీరియల్ ఉంటుంది. మీకు ఒక ఆండ్రాయిడ్ యాప్ ఇవ్వడం జరుగుతుంది. క్లాస్కు సంబంధించిన ప్రతి మెటీరియల్ ఈ యాప్లోనే ఉంటుంది. ఈ యాప్కు మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఫీ పే చేసిన తరువాత వీలైనంత త్వరగా మిమ్మల్ని క్లాస్ యొక్క వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే 7670818148 నంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. Now let's learn how to translate these Telugu sentences into English. ఇప్పుడు మనం ఈ తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో అనేది నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఒక సెంటెన్స్ ఉండాలి. ఫస్ట్ మనకి ఏదో ఒక సెంటెన్స్ ఉండాలి. ఆ సెంటెన్స్ తర్వాత యాజ్ మచ్ యాజ్ ఉండాలి. యాజ్ మచ్ యాజ్ తర్వాత ఐ కెన్ లేదా ఐ కుడ్ ఉండాలి. యాజ్ మచ్ యాజ్ తర్వాత ఐ కెన్ లేదా ఐ కుడ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఐ కెన్ ఉండాలా ఐ కుడ్ ఉండాలా అనేది ఫస్ట్లో ఉన్నటువంటి మనకి సెంటెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఆ ఫస్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఒకవేళ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ కనుక అయితే యాజ్ మచ్ యాజ్ తర్వాత మనకి ఐ క్యాన్ ఉండాలి. ఒకవేళ ఫస్ట్లో ఉన్నటువంటి సెంటెన్స్ కనుక పాస్ట్కి సంబంధించిన సెంటెన్స్ అయితే ఇక్కడ యాజ్ మచ్ యాజ్ తర్వాత ఐ కుడ్ ఉండాలి. ఓకే, ఇది అన్నమాట రూల్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. చూడండి, ఇక్కడ నేను నీకు చేయగలిగినంత సహాయం చేస్తాను. నేను నీకు చేయగలిగినంత సహాయం చేస్తాను అంటే ఐ విల్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ విల్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నేను నీకు చేయగలిగినంత సహాయం చేస్తాను. ఇక్కడ యాజ్ మచ్ యాజ్ తర్వాత ఐ క్యాన్ ఉంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ సెంటెన్స్ ఐ విల్ హెల్ప్ యూ అనే ఒక ఫ్యూచర్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఆ సెంటెన్స్కి సంబంధించి మనకి ఇక్కడ యాజ్ మచ్ యాజ్ తర్వాత ఐ కెన్ ఉంది. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే నేను ఉండగలిగినంత కామ్గా ఉండడానికి ప్రయత్నించాను. నేను ఉండగలిగినంత కామ్గా ఉండడానికి ప్రయత్నించాను అంటే ఐ ట్రై టు బీ కామ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. ఐ ట్రై టు బీ కామ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. ఇక్కడ మనకి యాజ్ మచ్ యాజ్ తర్వాత ఐ కుడ్ వచ్చింది. ఎందుకని ఐ కుడ్ వచ్చిందంటే మనకి ఫస్ట్ ఉన్నటువంటి సెంటెన్స్ పాస్ట్ సెంటెన్స్ కాబట్టి ఆ సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యి మనకి ఇక్కడ యాజ్ మచ్ యాజ్ తర్వాత ఐ కుడ్ వచ్చింది అనమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ నేను చేయగలిగినంత క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను అంటే ఐ విల్ ప్రాక్టీస్ క్రికెట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ విల్ ప్రాక్టీస్ క్రికెట్
యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నేను చేయగలిగినంత సపోర్ట్ను ప్రాజెక్టుకి చేస్తాను. నేను చేయగలిగినంత సపోర్ట్ను ప్రాజెక్టుకి చేస్తాను అంటే ఐ విల్ సపోర్ట్ ద ప్రాజెక్ట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ విల్ సపోర్ట్ ద ప్రాజెక్ట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నేను చదవగలిగినంతగా పరీక్షల కోసం చదివాను. నేను చదవగలిగినంతగా పరీక్షల కోసం చదివాను అంటే I studied for my exams as much as I could. I studied for my exams as much as I could. నేను వినగలిగినంతగా ఆమె సమస్యలను విన్నాను. నేను వినగలిగినంతగా ఆమె సమస్యలను విన్నాను అంటే I listened to her problems as much as I could. I listened to her problems as much as I could అంటే నేను వినగలిగినంతగా ఆమె సమస్యలను విన్నాను. చూడండి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే నేను ప్రయత్నించగలిగినంతగా ఈ కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అంటే ఐ విల్ ట్రై టు లెర్న్ దిస్ న్యూ లాంగ్వేజ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ విల్ ట్రై టు లెర్న్ దిస్ న్యూ లాంగ్వేజ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ మారథాన్కు ముందు నేను చేయగలిగినంత ఎక్సర్సైజ్ చేశాను. మారథాన్కు ముందు నేను చేయగలిగినంత ఎక్సర్సైజ్ చేశాను అంటే ఐ ఎక్సర్సైజ్డ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ బిఫోర్ మారథాన్. ఐ ఎక్సర్సైజ్డ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ బిఫోర్ మారథాన్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే నేను నా నాలెడ్జ్ను ఇతరులతో పంచుకోగలిగినంతగా పంచుకుంటాను. నేను నా నాలెడ్జ్ను ఇతరులతో పంచుకోగలిగినంతగా పంచుకుంటాను అంటే ఐ విల్ షేర్ మై నాలెడ్జ్ విత్ అదర్స్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ విల్ షేర్ మై నాలెడ్జ్ విత్ అదర్స్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే నేను నా ఫ్యామిలీని చూసుకోగలిగినంత జాగ్రత్తగా చూసుకున్నాను. నేను నా ఫ్యామిలీని చూసుకోగలిగినంత జాగ్రత్తగా చూసుకున్నాను అంటే ఐ టుక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ as much as I could. I took care of my family as much as I could అంటే నేను నా ఫ్యామిలీని చూసుకోగలిగినంత జాగ్రత్తగా చూసుకున్నాను. నేను చేయగలిగినంతగా ఈ ప్రాజెక్టు మీద పనిచేశాను. నేను చేయగలిగినంతగా ఈ ప్రాజెక్టు మీద పనిచేశాను అంటే I worked on this project as much as I could. I worked on this project as much as I could. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి నేను ప్రయత్నించగలిగినంత ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి ప్రయత్నిస్తాను అంటే ఐ విల్ ట్రై టు ఈట్ హెల్తీ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ విల్ ట్రై టు ఈట్ హెల్తీ ఫుడ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన తర్వాత ఫస్ట్ కామెంట్లో ఉన్నటువంటి ఆన్సర్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేసినటువంటి ఆన్సర్స్ కరెక్టా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ పిల్లలు తినగలిగినంత తిన్నారు. పిల్లలు తినగలిగినంత తిన్నారు. వారు ఆడగలిగినంత ఆడారు. వారు ఆడగలిగినంత ఆడారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటున్నారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటున్నారు. ఓకే, these are the sentences that you are going to practice. This is the video for today. I hope you liked this video. If you like this video, please like and share with your friends and family members. If you're new to this channel, please do subscribe and click on bell icon and also activate all notifications so that you never miss our latest videos. Thank you for watching Sai Academy.